హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం. ఓకేనా? అందులో ఓన్లీ నౌన్ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఎన్ని ఉన్నాయి? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్. ఓకే, ఇవి తెలుగులో కూడా మెన్షన్ చేశాను చూడండి, సో దట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మన తెలుగు గ్రామర్ కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది కదా, ఒకసారి గుర్తు చేసుకున్నట్టు. ఓకే, సో మనం నౌన్లోకి వెళ్తే, సో నౌన్ అంటే ఏంటి? ఒక పర్సన్, ప్లేస్ ఆర్ ఏదైనా థింగ్ని, ఆ పర్టికులర్ నేమ్ని మెన్షన్ చేయడం. అవునా? ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ యాజ్ అ నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఓకే, అర్థమైందా? సో లైక్ పర్సన్ అంటే జానకి, దేవిక అలా అన్నమాట, పర్సన్స్ నేమ్స్ అన్నమాట. ప్లేస్ అంటే హైదరాబాద్, కేరళ, ఇంకేంటి ఢిల్లీ, లేకపోతే ఇండియా అలా అన్నమాట. ఎనీథింగ్ లైక్ స్కూటీ, వీణా, గిటార్, ఫ్రిడ్జ్, టీవీ, కార్, మార్కర్, బోర్డ్, చాక్ పీస్ అలా అన్నమాట. ఇవన్నీ నౌన్ కిందకు వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఎట్లా అంటే, దీంట్లో 6 టైప్స్ ఉంటాయి అన్నమాట నౌన్లో. ఏంటేంటి? కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. ఓకే, ఇవి మనం షార్ట్గా చూసి డీటెయిల్గా వెళ్దాం. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? అది మనం ఫిజికల్గా చూడగలుగుతాం, వీ కెన్ సీ, వీ కెన్ టచ్ అలా అన్నమాట కాంక్రీట్ నౌన్ అనేది. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే, లైక్ డాగ్, క్యాట్, ఇలా వాటిని మనం చూడగలం, టచ్ చేయగలం కదా, అర్థమైందా? పెన్, పెన్సిల్, ఐస్ క్రీమ్. ఓకే, వాటి కాంక్రీట్ నౌన్స్ అని అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? విచ్ వీ కెనాట్ టచ్ ఆర్ వీ కెనాట్ సీ అన్నమాట, దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఓకే, అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆలోచిస్తూ ఉండండి, డీటెయిల్గా వెళ్ళినప్పుడు వీల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్గా మనం మెన్షన్ చేయడం అన్నమాట. లైక్ సేమ్ క్లాస్లో ఉన్న, ఐ మీన్ లైక్ ఎలా చెప్తారు మీకు అంటే, కామన్గా పిలవడం అనమాట. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని, టీచర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు అందులో, అలా అనమాట, కామన్గా పిలవడం. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే ఇండివిజువల్గా, లైక్ ఎలా చెప్తారు ప్రాపర్ నౌన్ అంటే? సీత, గీత, హరి, రవి అలా అనమాట. ఇండివిజువల్గా మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తాము వాళ్ళని ఆర్ అలా అనమాట, ప్రాపర్ నౌన్స్ అని అంటారు. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ టీమ్. ఇప్పుడు ఆర్మీ అని చెప్పొచ్చు, లైక్ సోల్జర్స్ ఉంటారు కదా, సోల్జర్స్ని అందరినీ కలిపి ఆర్మీ అని అంటాం కదా, సో అలా కలెక్టివ్ నౌన్స్. కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? మనం కౌంట్ చేయగలిగే నౌన్, కౌంట్ చేయగలుగుతాం అనమాట కౌంటబుల్ అంటే. అన్కౌంటబుల్ అంటే వీ కాంట్ కౌంట్, లైక్ షుగర్, మిల్క్ కౌంట్ చేయలేం, అంటే లీటర్స్లో మెజర్ చేస్తాం, బట్ వీ కాంట్ కౌంట్ లైక్ షుగర్స్, మిల్క్స్ అలా అనలేం కదా మనం. సో అలా అనమాట. ఓకేనా? కౌంటబుల్కి ఎలా చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్ అంటే, మనము లైక్ బాయ్స్ అంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకో, సో 5 మెంబర్స్ని కలిపి బాయ్ అనకుండా బాయ్స్ అంటాం కదా, అలా అనమాట కౌంటబుల్. డీటెయిల్గా వెళ్దాము. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే, కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? రిఫర్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇన్ రియల్ వరల్డ్ దట్ వీ కెన్ సీ ఆర్ టచ్, చూడగలం లేదా ముట్టుకోగలం అలా అనమాట, దాన్ని కాంక్రీట్ నౌన్ అని అంటారు. ఓకే, సో లైక్ డాగ్, క్యాట్ నేను చెప్పాను కదా ఇందాక, వీటిని మనం ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్, లైక్ ట్రీ, అవునా, ల్యాప్టాప్, బుక్ అలా. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వీ కాంట్ టచ్, వీ కాంట్ సెన్స్ దెమ్ అనమాట. సో మన కళ్ళకి కనిపించింది ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా? మనం జనరల్గా లైక్ క్వాలిటీ, యాక్షన్, స్టేట్ ఇలా వీటిని మెన్షన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకు కనిపించవు కదా జనరల్గా, లైక్ హేటెడ్, ఎవరినైనా హేట్ చేసిన, జడ్జ్మెంట్, ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తున్నారు, అది మనకు కనిపించదు కదా, వీ విల్ ఫీల్ ఇట్, బట్ మనకి కళ్ళకి కనిపించదు, వీ కాంట్ సెన్స్ ఇట్ ఆర్ టచ్ ఇట్ కదా. మూమెంట్స్, జనరల్గా మనం చేసే మూమెంట్స్ కావచ్చు,
లేకపోతే చైల్డ్హుడ్, యూత్, వికాన్సీ. మన చైల్డ్హుడ్ని మనం ఇప్పుడు చూడగలమా? నో కదా. స్లీప్, డెత్, సిక్నెస్, పావర్టీ, గుడ్నెస్, కైండ్నెస్. ఓకే, హీఈస్ హానెస్ట్ అని అంటాం. అంటే హానెస్ట్ మనం చూడగలమా? వీ కెన్ ఫీల్ ఇట్ బట్ వీ కాన్ సీ. అవునా? అలా అన్నమాట. దెన్ ఇప్పుడు మనం కామన్ నౌన్ చూద్దాం. కామన్ నౌన్ ఏంటి? ఇట్ ఈస్ అ నేమ్ given in a common to every person or a thing of a same class or kind. Okay na, it is the name given in common to every person or thing of a same class or kind. Okay, అంటే కామన్గా పర్టికులర్ పర్సన్స్కి ఒక నేమ్ ఇవ్వడం లాంటిది అనమాట. జనరలైజ్ చేసి చెప్పడం అంటే డాక్టర్స్, స్టేట్, సిటీ, కంట్రీ, మెన్, నౌ, మెన్, ఇట్లా ఎగ్జాంపుల్స్ చూస్తారు కదా. చిల్డ్రన్, యానిమల్స్, బర్డ్స్, అలా అనమాట. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ కమెంట్లో రాయండి వీటికి. ఓకేనా? సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? పర్టికులర్ పర్సన్ ఆర్ నేమ్ని పర్టికులర్గా ఏమంటారు, స్పెసిఫై చేసి చెప్పడం అనమాట. లైక్ సీత ఇస్ ఎ గుడ్ గర్ల్ అనుకో, సీత అనేది మనం పర్టికులర్గా చెప్తున్నాం సీత తను అని. అవునా? సో దెన్ ప్రాపర్ నౌన్ ఇస్ ఎ గుడ్ గర్ల్, తను గర్ల్ కదా, అంటే కామన్గా. సో దట్ అది కామన్ నౌన్ అనమాట. సో అది. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. కలెక్షన్ ఆఫ్ పీపుల్ లైక్ టీమ్, నేషన్, కమిటీ. పార్లమెంట్లో చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని పార్లమెంట్. అవునా? బ్యాచ్, 2025 బ్యాచ్ అలా అంటుంటాం కదా. బంచ్ ఆఫ్ గ్రేప్స్ అలా అనమాట. దాన్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. కౌంటబుల్ నౌన్ ఏంటి? దే ఆర్ ద నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పీపుల్, ఎక్సెట్రా దట్ వీ కెన్ కౌంట్. మనం వాళ్ళని కౌంట్ చేయొచ్చు అనమాట. బుక్స్, పెన్స్, 5 పెన్స్ ఉన్నాయి ఇప్పుడు. మనం వాటిని 5 పెన్స్ అని కౌంట్ చేస్తున్నాం కదా. సో వీ కెన్ కౌంట్ దెమ్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కౌంటబుల్ నౌన్స్కి మనకి ప్లూరల్ ఫామ్లో బుక్స్ ఎస్ వస్తుంది. ఓకే, అన్కౌంటబుల్కి ప్లూరల్ ఫామ్ రాదు. అన్కౌంటబుల్ అంటే ఏంటి? విచ్ వీ కెనాట్ కౌంట్. సో మిల్క్, ఆయిల్, షుగర్, గోల్డ్, ఇట్లా అనమాట. మిల్క్స్, ఆయిల్స్ అలా పిలవం కదా మనం. సో ఇది మనం మెజర్ చేస్తాం లీటర్స్లో, కిలోస్లో అలా. బట్ పర్టికులర్గా షుగర్స్, ఆయిల్స్ అట్లా పిలవం కదా. ఓకే, జనరల్గా మనం క్వశ్చన్ ఎలా అడుగుతామమ్మా? ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. కౌంటబుల్లో హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్, హౌ మెనీ అలా అడుగుతాం. అన్కౌంటబుల్ కౌంట్ చేయనివి హౌ మచ్ అనేలాగా వస్తుంది. హౌ మచ్ మిల్క్ యూ వాంట్, హౌ మచ్ మిల్క్ వీ వాంట్, అలా. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎనీ డౌట్స్? ఓకే, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ కమెంట్లో రాయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా గెస్ట్ చేసి లెట్ us see. ఓకేనా? మనకి రివిజన్లా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చా చూడండి. 5 క్వశ్చన్స్, 5 లైన్స్, 5 సెంటెన్సెస్ ఇచ్చాను. అవునా? మనం ఇవి షార్ట్ వీడియోలో చెక్ చేద్దాం. గెస్ ఏది కౌంటబుల్ నౌన్, ఏది కలెక్టివ్ నౌన్, ఏది ప్రాపర్, ఏది కామన్, అలా గెస్ చేయండి ఇందులో. ఓకేనా? లెట్ us see. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో.